హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం గురించి న్యూ ఇయర్ కానుకగా రేవంత్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. రైతులకు సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్. సంక్రాంతికి 2 కొత్త స్కీమ్స్ అమలు. రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం, అందుకోసం 10,000 కోట్ల వ్యయం. క్యాబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు. మనకు ఇంత ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరానికి 10,000 రైతు బంధు పేరుతో, అంటే 6 నెలలకు 5,000, 6 నెలలకు 5,000 ఇచ్చేది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మేము 15,000 ఇస్తామని చెప్పింది. అంటే 7,500 2 సార్లు ఇస్తామని చెప్పింది. రైతు కూలీలకు, భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏటా 12,000 ఆర్థిక సాయం అందించేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం 2,400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కూలీలు సుమారు 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరికి మొదటి విడతగా 6,000 చొప్పున అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో ఎవరికైతే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేదో వాళ్ళకు వచ్చేసి 6,000 ఇస్తుంది. ఫస్ట్ ఇప్పుడు 6,000, మళ్ళీ 6 నెలల తర్వాత 6,000. అదేవిధంగా ఈ రైతు భరోసా కూడా 7,500 7,500 ఇస్తామని చెప్పారు. బట్ 7,500 ఇచ్చేందుకు అమౌంట్ లేదు. ఫస్ట్ అయితే 6,000 ఇస్తామని అనుకుంటున్నారు. సో వీళ్ళిద్దరికి 6,000 పడతాయి. అయితే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది మనకు 4న జరిగే జనవరి 4వ తారీఖు క్యాబినెట్ సమావేశంలో విధి విధానాలు అయితే రూపొందిస్తారు. అంటే ఎకరాకు 7,500 ఇవ్వాలా, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వాలా వద్దా, ప్రజాప్రతినిధులకు, ఈ జాబ్స్ చేసే వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెడతారు. సో మనకు 4వ తారీఖు రైతు భరోసాకి ఎన్ని పైసలు పడతాయి, ఎన్ని ఎకరాలకు పడతాయి, పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో 4వ తారీఖు రోజు మనకు రైతు భరోసా, రైతు కూలీలకు ఇచ్చే ఆర్థిక సాయం గురించి కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. సో మొత్తం తెలుసుకోవాలంటే మనం 4వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.